ఓం నమ శివాయ. శంకరారహర మహాదేవ. శివుడు మృత్యువుని కూడా జయింపజేసే దేవాది దేవుడు. అయితే మార్కండేయుడి కథ నేను చెప్తాను. భక్త మార్కండేయుడు ఒక ముని దంపతులు ఉండేవారు. బిడ్డలు పుట్టే యోగం లేదు. భగవంతుని ఆశ్రయించారు శివుని. అప్పుడు శివుడు వాళ్ళకి 100 ఏళ్ళు జీవించే దుర్మార్గుడు కావాలా, 14 సంవత్సరాలు జీవించే మంచి యోగుడైన బిడ్డ కావాలా అని శివుడు అడుగుతాడు. అప్పుడు శివుడికి భగవంతుడా, మంచి బిడ్డనే మాకు ఇవ్వండి, 14 సంవత్సరాలు మాకు మంచి బిడ్డ కావాలని అడిగాడు. అప్పుడు ఆ పిల్లడిని భగవంతుడు తదాస్తన్నాడు, ఇచ్చాడు. ఈ పిల్లడు 14 సంవత్సరాలు యోగాలు అన్నీ నేర్చి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చాడు. అయితే వాళ్ళు ఇంకా 14 సంవత్సరాలు రాగానే భగవంతుడు దిగులుతో ఉన్నారు. ఎందుకంటే అతను మృత్యు ఉంది కాబట్టి. ఎందుకమ్మా మీరు ఇలా ఉన్నారంటే, మృత్యు అనేది మీకు ఉన్నది బాబు, 14 సంవత్సరాలు మా తండ్రి విడిపోతావు, అందుకని మేము బాధపడుతున్నాం తల్లిదండ్రులు చెప్పగా. అయితే నేను ఆ దేవుడి దగ్గరికి నేను ముందుగా వెళ్ళి అతను నన్ను ఎందుకు చంపుతాను, నేనేం చేస్తానని వెళ్ళి అడుగుతానని ఇంట్లో వెళ్ళిపోయి ఒక శివుడి గుడి దగ్గర శివుడిని ఆశ్రయిస్తాడు భగవంతుడు. నాకెందుకని అప్పుడు ఏముడు వచ్చి ఏమపాసాన్ని వేస్తాడు అన్నమాట. తన చావుకి పలానా టైంకి వచ్చేసింది కాబట్టి. అప్పుడు ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకొని, తండ్రి నేను నిన్ను వదిలిపెట్టను అనేసి అంటే ఆ శివలింగాన్ని యమపాసం తగులుకుంటుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నన్ను ఆశ్రయించే వారిని నువ్వు ఏ విధంగా చంపుతావని ఆ యమపాసాన్ని యముడి మీద శివుడు విసురుతాడనమాట. అప్పుడు భగవంతుడికి భయపడి, తండ్రి నీ ఆజ్ఞ ఉన్నాడని నేను ఎప్పుడు పట్టుకోను, నేను ఏ ఆజ్ఞ నేను ఆశ్రయించిన వాడికి నేను ఎప్పుడు ఆపదలు ఇవ్వను తండ్రి అని తను విడిచిపెడతాడు. అప్పుడు ఆ యొక్క మార్కండేయుడు అతను ఒకరి పేరు, ఆ బిడ్డని జీవితాంతం భగవంతుడి సన్నిధిలో ఉన్నట్లు చేసుకుంటాడు ఆ శివుడు. అంత మృత్యుంజయుడు శివుడు. ఓం నమ శివాయ. శంకర హరహర మహాదేవ. అతని లీలలు చెప్పినా కూడా తరవు. మనం భగవంతుని ఆశ్రయించినప్పుడు మనకు మంచి బుద్ధి, మంచి ప్రవర్తన మనకిస్తాడు భగవంతుడు. ఓం నమ శివాయ. శంకర హరహర మహాదేవ.